కాంగ్రెస్ సర్కార్ అసమర్థ విధానాలు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. పంట రుణమాఫీపై ప్రభుత్వం పెట్టిన కొర్రీలు మేడ్చల్లో ఓ రైతును బలవన్మరణానికి ఉసిగొల్పాయి. రుణమాఫీ జరగలేదనే మనస్తాపంతో సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య కలకలం రేపింది. రుణమాఫీ కాలేదని మనోవేదనతో రైతు సురేందర్ రెడ్డి చెట్టు కూరేసుకుని మృతి చెందాడు. మేడ్చల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం ఆవరణలో రైతు ఆత్మహత్య ప్రతి ఒక్కరిని కలిచివేసింది. సురేందర్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సురేందర్ రెడ్డిని తలుచుకుని గుండెలవిసేలా ఏడ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఈ థర్డ్ టైం మాఫ్ చేస్తాం, 2 లక్షలు మాఫీ అయింది అని టీవీలో చూసి ఒక 4-5 చుట్లు తిరిగి అక్కడికి పోతే కాలేదంట. టీవీలోనేమో అయిపోయిందని చూపిస్తారు. తిరిగి అవుతుందో కాదో అనే మనోవేదనతో చనిపోయాడు. ఎలాంటి మొదలు పడేవాడు అసలు? ఇప్పుడే అప్పులు ఉన్నాయి, ఇది కాకపోతే ఇదంతా ఎడికలు కడతాం అని ఒక లోపల మనోవేదన గురై. రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యపై మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, మల్లారెడ్డి చలించిపోయారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న రైతు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆత్మహత్యలు వద్దు, కలిసి పోరాటం చేద్దామని రాష్ట్ర రైతులకు హరీష్ రావు పిలుపునిచ్చారు. రుణమాఫీ కాలేదనే కారణంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్న ఆయన బీఆర్ఎస్ పార్టీ అన్నదాతకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర రైతాంగం పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారన్నారు. ఇక నుంచైనా ముఖ్యమంత్రి బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. రుణమాఫీ అమలు విషయంలో సర్కారు నిర్దేశించుకున్న డెడ్ లైన్ ముగిసి నెల కావస్తుందన్న ఆయన ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయకపోవడంతోనే సురేందర్ రెడ్డి బల్వన్మరణానికి పాల్పడ్డారన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలతో అన్నదాతలు సంతోషంగా ఉండేవారని గుర్తు చేశారు. బాధిత కుటుంబాన్ని సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళకి అన్ని సహకారాలు తీయాలని చెప్పి 6 నెలలకోసారి ఇట్లా రైతు బీమా వేసి, రైతు బంధు వేసి, ఇవన్నీ కూడా వేసి వాళ్ళని కాపాడిండు. భారతదేశంలో పేరు వచ్చింది మన తెలంగాణకు. కానీ ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నారు, దేవుళ్ళ మీద ఒట్టేసిండ్రు. 15 ఆగస్టులో కూడా అన్ని కంప్లీట్ చేసిండ్రు. ఈ రైతు ఎదురు చూసిండు, 15 ఆగస్టులో కూడా రుణమాఫీ అయిపోతుంది అన్నాడు, కాలేదు. బాధపడ్డాడు, బ్యాంకుల చుట్టూ తిరిగిండు, అధికారుల చుట్టూ తిరిగిండు, కాలేదు. ఊరేసుకొని చచ్చిపోయాడు. ప్రభుత్వం నుంచి కూడా ఆదుకోవాలి, వాళ్ళకి వెయ్యాలి, రైతు బీమా కూడా ఇవ్వాలి, రైతు ఆ రుణమాఫీ చేయాలి, వాళ్ళ పిల్లలకు కూడా అందరినీ కాపాడుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని. రైతు ఇమ్మీడియట్ గా దయచేసి మీరు అన్న మాట ప్రకారం రైతు రుణమాఫీ తొందరనే అందరికి కంప్లీట్ చేయండి. రేవంత్ సర్కార్ అసమర్థ విధానాలతోనే సురేందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి కండిషన్లు లేకుండా 2 లక్షల లోపు పంట రుణాల్ని మాఫీ చేయాల్సిందేనంటున్నారు.